హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసేసి కాకరకాయ కారం అండి. చేదు లేని కమ్మనైన కాకరకాయ కారం ఒక్కసారి చేసి పెట్టుకుంటే 4 నెలల వరకు నిల్వ ఉంటుందండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటుంటే చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా కాకరకాయ కారం స్టోర్ చేసుకొని పెట్టుకుంటే మనకి 4 నెలల వరకు నిల్వ ఉంటుందండి. అస్సలు పాడవదు. చూడండి, ఈ కారాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను చేసి చూపించబోతున్నానండి. ముందుగా మనము 2 కేజీల కాకరకాయలను అయితే తీసేసుకుందాము. తర్వాత శుభ్రంగా కడుక్కొని వాటి మీద ఉన్న పొట్టు అంతా ఇలా తీసేసుకుందామండి. చూడండి, తీసేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము. ఇలా తీసి వేసుకుంటే చాలా బాగుంటుందండి. చేదు అస్సలు ఉండదండి. చూడండి, ఇలా మొత్తం పొట్టు తీసేసి ఒక బేషన్లోకి అయితే వేసేసుకుందాము. తర్వాత సన్నని ముక్కలుగా ఇలా కట్ చేసేసుకుందామండి. చూడండి, ఈ కాకరకాయ కారం చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి. పక్కా కొలతలతో నేను చేసి చూపించబోతున్నాను. తర్వాత కొద్దిగా గల్లుప్పు వేసుకుందామండి. వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలిపి ఉంచుకుంటే దాంట్లో ఉన్న నీరంతా ఊరుతుందండి. ఊరితే వేపుకుంటుంటే చక్కగా క్రిస్పీగా వస్తాయండి. నీరంతా పోయి పక్కన పెట్టేసుకుందాము. తర్వాత వెల్లుల్లి కారాన్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకుందామండి. నేను 4-5 వెల్లుల్లిపాయలని తీసుకొని కారము ఒక 1/2 కేజీ కారం వేస్తున్నానండి. చూడండి, వెల్లుల్లి కారాన్ని మనము ఇప్పుడు తయారు చేసుకుందాము ఇంట్లోనే. కారము, వెల్లుల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి. దాంట్లోని కొద్ది కరివేపాకు కూడా వేసుకుందాము. వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందామండి. చాలా బాగుంటుందండి. కమ్మగా ఉంటుంది ఈ కాకరకాయ కారం. ఇంట్లో మనం కూరలు లేనప్పుడు కూడా ఈ కాకరకాయ కారం వేసుకొని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటుంటే చాలా బాగుంటుందండి. కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని మనము కారాన్ని అయితే చక్కగా ప్రిపేర్ చేసేసుకుందాము. వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఇలా వేసుకుంటే సరిపోతుందండి. మొత్తం చూడండి, వేసుకొని ఈ కారాన్ని అయితే చక్కగా పక్కన పెట్టేసుకుందాము. ఉల్లిపాయలను అయితే ఒక 1/2 కేజీ తీసుకున్నానండి. చూడండి, ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకుందామండి. తర్వాత స్టవ్ వెలిగించేసి కళాయి పెట్టేసుకొని 1 లీటర్ వరకు నూనె పోసుకుందామండి. నూనె వేడెక్కిన తర్వాత ఇలా కాకరకాయల్ని పిండుకుంటూ మనము నూనెలో వేసుకుందామండి. డీప్ ఫ్రై చేసుకోవడానికి హై ఫ్లేమ్లో కాకుండా మీడియం సైజులో పెట్టుకొని ఇలా వేయించుకుంటే చక్కగా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయండి ఇవి కాకరకాయలు. చూడండి, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఈ కాకరకాయ వేపుడు చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి. నేను చెప్పిన విధంగా చేసుకోండి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూడండి, కాకరకాయలు అయితే ఫ్రై అయిపోయినాయి. తీసేసి ఆయిల్ అంతా పోయేదాకా పక్కన పెట్టేసుకుందామండి. చూడండి, చేదు లేకుండా కమ్మగా ఉంటుందండి ఈ కాకరకాయ కారం. చూడండి, పక్కనైతే పెట్టేసుకుందాము. తర్వాత ఉన్నవన్నీ ఇలాగే డీప్ ఫ్రై చేసుకుందామండి. చూడండి, కాకరకాయలు పిండి పక్కన పెట్టేసుకొని ఇలా మొత్తం డీప్ ఫ్రై చేసేసుకుందాము. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. తర్వాత ఉల్లిపాయలను కూడా ఇలాగే ఫ్రై చేసుకుందామండి. నేనైతే 1/2 కేజీ వరకు వేసానండి ఉల్లిపాయలు. చూడండి, ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేసినాయి. ఇవి కూడా తీసేసుకొని కాకరకాయల్లో వేసేసుకుందామండి. చూడండి, ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి. కాకరకాయల్లోకి అయితే వేసేసుకుందాము. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందామండి. వేసుకొని
ఫ్రై చేసుకుందాము. మనము ఆల్రెడీ కారంలో వేసాము కదండి కరివేపాకు, అలాగే చూడండి కాకరకాయల్లో వేసేసుకున్నాము. ఉల్లిపాయలు కూడా వేసుకొని కరివేపాకు కూడా వేసేసుకుందామండి. వేసేసుకుని ఇప్పుడు ఈ కాకరకాయ ఎలా కలపాలో చూడండి. ఇదేనండి అసలైనది. చూడండి కరివేపాకు కూడా వేసేసిన తర్వాత వెల్లుల్లి కారం అయితే వేసేసుకుందాము. వేసుకొని ఈ కారాన్ని ఎలా కలపాలో చూడండి. 4-5 నెలల వరకు నిల్వ ఉంటుందండి. ఇలా చేసుకొని పెట్టుకుంటే మనము 1/2 కేజీ 1/4 కేజీ కూడా ఇలాగే చేసుకోవచ్చండి. చూడండి నేను పక్కా కొలతలతో చేసి చూపిస్తున్నానండి. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. వేసుకొని మొత్తం కలిసేటట్టుగా ఇలా కలుపుకుందామండి. ఈ కాకరకాయ కారాన్ని చూడండి కలుపుకొని చూడండి. లాస్ట్లో నేను ఒక సీక్రెట్ చెప్తానండి, అది చూడండి. కాకరకాయ కారం అయితే చక్కగా పెద్ద బౌల్లో వేసేసుకొని ఇలా కలుపుకుందామండి. లాస్ట్లో కొద్దిగా బెల్లం కూడా తురుముకొని వేసుకుందామండి. చూడండి బెల్లం ఎంత వేసుకుంటే అంత టేస్ట్ వస్తుందండి ఈ కాకరకాయ కారం. అంటే 4-5 నెలలు నిల్వ ఉంటుంది కదండి, అందుకని కొద్దిగా బెల్లం కూడా వేసుకుంటే అస్సలు చేదు ఉండదండి. కాకరకాయ కారం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి మేమైతే బెల్లాన్ని ఇలా తురుముకొని వేసుకున్నామండి చాకుతో. చూడండి ఇలా వేసుకున్న తర్వాత మొత్తము బాగా కలిసేటట్టుగా కలుపుకుందామండి. కలుపుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ఇంట్లో ఏం లేకపోయినా అన్నం వండుకొని వేడివేడిగా తినేసేయచ్చండి నెయ్యి వేసుకొని. చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. మరొక కొత్త వీడియోతో కలుసుకుందాం. బాయ్.